దేవుని ప్రజలారా, ఎవరి ప్రార్థనలు దేవుడు వింటాడు, ఎవరి ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడు అనే విషయాన్ని మనం గమనిస్తే ఆయన వెదికే వారి ప్రార్థనలు దేవుడు వింటాడు. నేను పాపిని కదా, నా దేవుడు నా ప్రార్థనలు వింటాడా? నేను కోపిష్టిని కదా, నా దేవుడు నా ప్రార్థనలు వింటాడా? నేను అన్నిరాల్ని, దేవుడు నా ప్రార్థన వింటాడా అనే తలంపు నీలో ఉంటే సూటిగా దేవుడు తన వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. ప్రతి ఒక్కరి ప్రార్థనలు దేవుడు వింటాడు. వృద్ధులు, తల్లులు, తండ్రులు, పెద్దలు, చిన్నలు, యవ్వనులు, ప్రతి ఒక్కరి ప్రార్థనలు దేవుడు వింటాడు. ఒకటి మీ మనసులోకి రావాలి, ఈ రోజు నా ప్రార్థనలు దేవుడు వింటాడు. ఈ రోజు నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. ఈ రోజు నా ప్రభు నన్ను తప్పకుండా చెయ్యి పట్టుకుని పైకి లేవనెత్తుతాడు. నన్ను ఉద్ధరించే దేవుడు నాతో ఉన్నాడు అనే ఒక ఆశతో నువ్వు ముందుకు వెళ్తే నీ ప్రార్థనలు యేసయ్య వింటానికి సిద్ధంగా ఉన్నారు. దేవుని యొక్క వాక్య లేఖనంలో అనేకమైన ప్రార్థనలకు దేవుడు జవాబిచ్చినట్లుగా, అనేకమైనటువంటి వ్యక్తులు ప్రార్థన చేయగా దేవుడు జవాబిచ్చినట్లుగా రాయబడి ఉన్నది. మొట్టమొదటిగా దేవుని ప్రజలారా, పాపుల ప్రార్థనలు దేవుడు వింటాడు. పరిశుద్ధుల ప్రార్థనలు మాత్రమే కాదు, క్రైస్తవ బిడ్డల ప్రార్థనలు మాత్రమే కాదు, విశ్వాసుల ప్రార్థనలు మాత్రమే కాదు, దైవ సేవకుల యొక్క ప్రార్థనలు మాత్రమే కాదు, పాపుల ప్రార్థనలు కూడా దేవుడు వింటాడు. త్రాగుడు, తిరుగుడు, వ్యభిచారం, చారత్వం అనే బంధకాల్లో వచ్చినటువంటి వారి ప్రార్థనలు కూడా వారు వచ్చి మోకరించి దేవుని సన్నిధిలో మొరపెడితే వారి ప్రార్థనలు దేవుడు వింటాడు. బైబిల్ గ్రంథంలో సుంకరి ప్రార్థన దేవుడు విన్నాడు. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో పాపాత్మురాలైన స్త్రీ అని రాయబడి ఉన్నది. ఆమెకి ఇవ్వబడిన బిరుదు ఏమిటి? అక్కడ ఆమెను ఏమని పిలుస్తున్నారు? సెయింట్ అని పిలవట్లేదు, పరిశుద్ధురాలైనటువంటి స్త్రీ అని పిలవట్లేదు, కానీ పాపాత్మురాలైనటువంటి ఒక స్త్రీ అని పిలువబడుతున్నది. పాపాత్మురాలైన స్త్రీ వచ్చి దేవునికి కానుక సమర్పించినప్పుడు, హృదయాన్ని సమర్పించినప్పుడు ఆమె ప్రార్థనని, ఆమె అర్పించినటువంటి కానుకను కూడా ప్రభు అంగీకరించారు. అక్కడ కూడి ఉన్నటువంటి వారందరూ హృదయంలో తలపోసుకుంటూ ఉన్నారంట. ఇతను పరిశుద్ధుడైతే, ఇతను దేవుడైతే, ఈవిడ పాపాత్మురాలైన స్త్రీ అని ఇతనికి తెలియదా? అది గ్రహించలేడా? పాపులు ఆయన పాదములు పట్టుకుంటుంటే చూస్తూ ఉన్నాడేంటి దేవుడు అని కోపగించుకుంటూ హృదయంలో అనుకుంటూ ఉన్నప్పుడు హృదయాంతరంగములు ఎరిగిన దేవుడు వారితో అంటూ ఉన్నాడు, ఈమె అత్యధికముగా నన్ను ప్రేమించింది కాబట్టి ఈమె పాపములన్నీ పరిహరించబడ్డాయని. పాపాత్మురాలైనటువంటి స్త్రీ ప్రార్థనలు ప్రభు అంగీకరించాడు. ఈ రోజు నీ పైన ఏ పాపము, ఏ దోషము ఉన్నా, నీ ఆత్మలో నువ్వు చేసిన పాపము నిన్ను కృంగదీస్తూ, నీ మనస్సాక్షి నిన్ను నీ మీద నేరారోపణ చేస్తూ, నువ్వు ఇటువంటి దోషము చేశావు, ఇటువంటి పాపము చేశావు, ఈ విధంగా నువ్వు అబద్ధములో జీవించావు, దొంగతనములో జీవించావు, నువ్వు అర్హుడు కాదు, అర్హురాలు కాదని నీ మనస్సు లేదా దుష్టుడు మాట్లాడుతూ ఉంటే వాటిని గద్దించండి. అటువంటి వారు ఎవరున్నా ఈ రోజు ప్రభు అటువంటి స్థితిలో ఉన్న వారిని తీసుకొచ్చింది పాపపు స్థితిలోని నేను పంపించడానికి కాదు, పరిశుద్ధులుగాను పరిశుద్ధురాలుగాను మార్చి నీ జీవితాన్ని రూపాంతరపరిచి నూతనపరిచి ఆయన నిన్ను తన కృపలో భద్రపరచాలని, ఆయన స్వరూపం వలె ఆయన పరిపూర్ణతలో నేను నడిపించాలని ఇక్కడ తీసుకొచ్చాడు. నా సహోదరుడా, నేను పాపిని అంటూ నువ్వే నీ హృదయంలో నువ్వు క్షోభపడవద్దు, నీ హృదయంలో నువ్వు బాధపడుతూ కూర్చోవద్దు. పాపము ఒప్పుకునేవాడు వర్ధిల్లుతాడని చెప్పిన యేసు వాక్యముతో పవిత్రమైన రక్తాన్ని నువ్వు ఆశ్రయిస్తే నీ యొక్క పాపములు రక్తం వల్ల ఎర్రగా ఉన్నా హిమము కంటే తెల్లగా మారుతాయని ప్రభు అంటున్నాడు. మరియు ఎవరి ప్రార్థనలు దేవుడు వింటాడు? భక్తి పరులు అనగా వీరినే దేవుడు అన్నాడు నీతిమంతులు అన్నాడు. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వ వేస్తారు. భక్తి కలిగినటువంటి వారు ప్రభువుని అంగీకరించి బాప్టిజం తీసుకొని ప్రభు యొక్క రక్తంలో శరీరంలో పాలు పంపులు పొందుకుంటూ యేసు నామము నిమిత్తమై ఆయన అంగీకరించేందుకు ఆ నామములో అవమానాలు పొందుతూ, హింసింపబడుతూ, దూషింపబడుతూ, తోలనాడబడుతూ, సమాజంలో చిన్న చూపు చూడబడుతూ, బంధువుల చేత వెలివేయబడి, త్రోసివేయబడి, ఒకవేళ యేసును అంగీకరించినందుకు ఆ స్థితిలో నువ్వు వచ్చావేమో, అన్నిటినీ తాలుకుంటూ అన్నిటినీ సహించుకుంటూ యేసు ప్రేమలోనే నువ్వు నడుస్తూ ఉన్నావేమో, యేసు వాక్యపు వెలుగులోనే నువ్వు వెళుతూ ఉన్నావేమో, ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను అనుసరించట్లో నువ్వు మనస్సు కలిగి ఉన్నావేమో. దేవుని బిడ్డ, నిన్ను దేవుడు నీతిమంతుడు అంటున్నాడు. అటువంటి వారు ప్రార్థన వినటానికి దేవుడు చెవియొగ్గి ఉన్నాడు. అయ్యా నేను భక్తురాల్ని, నేను భక్తుడిని, నాకెందుకు ఈ శ్రమలను ఏడుస్తూ ఉన్నావేమో, నాకెందుకు ఈ అవమానాలను, నాకెందుకు ఈ కష్టాలను దుఃఖపడుతూ ఉన్నావేమో. దేవుని బిడ్డ భయపడవద్దు. వాక్యములో ఈ విధంగా రాయబడి ఉన్నది. మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం, ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనలపై ఉన్నవని. ఇక సామెతల గ్రంథంలోకి వెళ్తే భయభక్తులు గల వారికి నీతిమంతులకు దేవుడిచ్చే ఆశీర్వాదములు అతి శ్రేష్టమైనవి. సామెతలు 10వ అధ్యాయం 6వ వచనం, నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదాలు వస్తాయని. సామెతలు 10వ అధ్యాయం 25వ వచనం, నీతిమంతుడు ఆశించినది అతనికి దొరుకుతుందని. సామెతలు 11వ అధ్యాయము 8వ వచనం, నీతిమంతుడు బాధ నుండి తప్పించబడతాడని.
సామెతలు 11వ అధ్యాయంలోనే నీతిమంతుని కోరిక ఉత్తమమైనదని, సామెతలు 12వ అధ్యాయము 4వ వచనంలో నీతిమంతుని యొక్క వేరు కదలదు అని, సామెత 12:7వ వచనంలో నీతిమంతుని ఇల్లు నిలుస్తుందని, కీర్తనలు 103వ కీర్తన 13వ వచనంలో నీతిమంతులు అనగా దేవుని యెడల భయభక్తులు గల వారి పట్ల ఒక తండ్రి తన కుమారులు కుమార్తెల పట్ల జాలి పడినట్లుగా దేవుడు దేవుని యెడల భయభక్తులు గల వారి పట్ల జాలి పడతాడని రాయబడి ఉన్నది. మీరు ఎవరైనా సరే భక్తులయ్యండి, క్రీస్తు నామమును ధరించుకున్నందుకు, ఆ నామంలో పిలువబడుతున్నందుకు హింసింపబడుతూ, దూషింపబడుతూ, అవమానపరచబడుతూ, శ్రమలను తాళుకొని తట్టుకొని ఆ యేసయ్యనే హత్తుకొని సాగిపోతున్న దేవుని బిడ్డ, తండ్రి తన బిడ్డల పట్ల జాలి పడినట్లుగా ఆ సర్వశక్తి గల దేవుడు మీ అందు జాలి పడుతున్నాను అంటున్నాడు. ఆయన జాలి, ఆయన కనికరముతో నిన్ను దర్శించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన ప్రేమ బంధముతో నిన్ను బంధించి నీ ప్రతి అవసరతను అక్కర్ని తీరుస్తానని ప్రభు నీకు వాగ్దానం ఇస్తూ నిన్ను బలపరుస్తున్నాడు. ఎవరి ప్రార్థనలు దేవుడు వింటాడు? ఆయన బీదల ప్రార్థనలు ఆలకించే దేవుడు. మార్కు సువార్త 10వ అధ్యాయము 46-47లో ఆయన తండ్రి లేని వారిని, విధవరాండ్రును ఆదరించేటువంటి దేవుడు మన దేవుడు. ఒక తల్లి నా ఎద్దుకు వచ్చి అడిగారు, కడు వృద్ధురాలు, 2 నొసట్ల పైన కూడా గడ్డలున్నాయి, 2 చెవులు వెనక కూడా ఒక లావుపాటి గడ్డలున్నాయి. అవి కూడా మామూలు గడ్డలుగా కాకుండా అవి ఎత్తు లావు పల్లముగా చాలా వికృత రూపంగా ఉన్నాయి. ఆ తల్లి ముసుగేసుకొని వచ్చారు. లాస్ట్ లో వచ్చి ఇక నేను వెళ్తున్నాను అనగా ప్రార్థన చేయించుకోవడానికి వచ్చారు. అమ్మ అందరూ ఉన్నప్పుడు రావాల్సింది కదా, ఆల్మోస్ట్ ఇప్పుడు 12:30 అయిపోయింది టైం, మేము కూడా వెళ్ళాలి, ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది అన్నప్పుడు ఆవిడ అంటున్నారు, అమ్మా నా రూపాన్ని చూసి భయపడతారని నేను రాలేదు, నేను చాలా బీదరాల్ని కదా, నేను చాలా దీనరాల్ని కదా, నాకు భయం వేసింది అందరి మధ్యలోకి వచ్చి ప్రార్థన చేయించుకోవాలంటే, నేను అర్హురాల్ని కాదేమో అనిపించింది అని ఏడుస్తూ ఉంటే ఆ తల్లిలో ఉన్నటువంటి ఆ దీన మనస్సు, ఆమెలో ఉన్నటువంటి ఆ అవగాహన లేనటువంటి ఆ అమాయకత్వం చూసినప్పుడు చాలా జాలేసింది. నేను చెప్పానమ్మా, యేసు ప్రభు వారు బీదల దేవుడు, ఆయన బీదలని చిన్న చూపు చూసే దేవుడు కాదు. అనేక మంది బీదలు చెప్పే మాటలు పట్టించుకోరు, ధనవంతులు చెప్పే మాటలు వింటూ ఉంటారు. బీదల యొక్క జ్ఞానము గాల్లో కలిసిపోతూ ఉంటుంది, ధనవంతుల యొక్క జ్ఞానము న్యూస్ పేపర్లోకి వస్తూ ఉంటుంది. కానీ ఒక విషయం తెలుసా, సమాజంలో ఉన్నటువంటి ప్రజలు ఈ రీతిగా ఉన్నారు, కానీ దిక్కులేని దీన దరిద్రులను పెంటకుప్పల మీద నుంచి లేవనెత్తువాడు మన దేవుడు. ఎన్నిక లేనటువంటి వారిని లేవనెత్తువాడు మన దేవుడు. బలహీనమైనటువంటి వారిని ఎన్నుకునేవాడు మన దేవుడు. నీ ప్రతి అవసరతను అక్కర్ని తీరుస్తానని ప్రభు నీకు వాగ్దానం ఇస్తూ నిన్ను బలపరుస్తున్నాడు. దేవుని ప్రజలారా, ఇంకనూ ఎవరి ప్రార్థనలు ప్రభు వింటాడు? ఆధారం కోల్పోయిన వారి ప్రార్థనలు దేవుడు వింటాడు. కీర్తనలు 30వ కీర్తన 6వ వచనంలో చూస్తే, నేను ఎన్నడూ కదల్చబడను అని నా క్షేమకాలాన అనుకున్నాను అంటున్నాడు. కానీ ఆధారాన్ని కోల్పోయాడు. అతను చేసినటువంటి బిజినెస్ లో నష్టపోయాడు. అతడు ఆశించింది ఒకటి, జరిగింది ఒకటి. తను ప్రేమించిన తన బంధువులే, తన మిత్రులే, తన స్నేహితులే అతని శత్రువులైపోయారు. బలహీనతలు అతను చుట్టుముట్టాయి, వ్యతిరేకతలు అతను చుట్టుముట్టాయి. నా క్షేమకాలం నేను అనుకున్నాను, బాగుంటాను అని అనుకున్నాను, ఇప్పుడు ఆధారాన్ని కోల్పోయారు. ఆ ఉద్యోగాన్ని నమ్ముకున్నా, ఉద్యోగం పోయింది. ఆ వ్యక్తిని నేను నమ్ముకున్నాను, ఆ వ్యక్తి నన్ను మోసం చేశాడు. ఆ షూరిటీ సంతకం నేను పెట్టాను, ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు. అయ్యో అయ్యో అనేటువంటి దీనమైన పరిస్థితి. ఆధారాన్ని కోల్పోయి దుఃఖపడుతున్నటువంటి వారు ఎంతో మంది. భర్తను కోల్పోయి, అయ్యో నా ఇంటికి యజమానుడు హఠాత్తుగా మరణం సంభవించడం వలన నా భర్తను నేను కోల్పోయానని ఏడ్చేవారు, బాధపడేవారు ఎంతో మంది. వాక్యంలో ఈ విధంగా ఉన్నది. 25వ కీర్తన 15-20వ వచనంలో భక్తుడు అంటూ ఉన్నాడు, నేను ఏకాకినైపోయాను, నేను ఒంటరివాడిని అయిపోయాను ప్రభువా, నా వారంటూ ఎవరు నాకు లేరు, ఆధారం లేకుండా అయిపోయింది నా జీవితం, నేను ఏకాకినైపోయాను, నా హృదయ వేదనలు అతి విస్తారములయ్యా, నా బాధ వేదన గొప్పవి, నా పాపములు ఘోరమైనవి, నా శత్రువులు అనేకులు, నన్ను ద్వేషించువారు అనేకులు, నా బాధలన్నిట్లోంచి నన్ను విడిపించవా. నా క్షేమకాలమున నేను అనుకున్నాను, నేను పిల్ల పాపలతో అందరితో బాగుంటానని. నేను ఎంతగానో ప్రేమించి పెద్ద చేసిన నా పిల్లలు నన్ను విడిచి వెళ్ళిపోయారు, అనాథగా విడిచి వెళ్ళిపోయారు, వృద్ధాప్యంలో విడిచి వెళ్ళిపోయారు. నా పిల్లలు నా మాటకు గౌరవం లేకుండా వారి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. ఆధారం లేని జీవితం అయిపోయింది నా జీవితం. ఏడుస్తున్న దేవుని బిడ్డ, అలాంటి వారు ఎవరైనా ఉంటే నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను సృష్టించినటువంటి వాడు నీకు ఆధారభూతుడిగా ఉండబోతున్నాడు. ఆయన నీకు ఆధారముగా ఉంటాడు, నీ కొమ్మును కాయువాడుగా ఉంటాడు, నీకు క్షేమము దయచేవాడుగా ఉంటాడు, నీ పర్వతాన్ని ఆయన స్థిరపరుస్తాడు, నిన్ను ఒంటరిగా విడిచిపెట్టాడు దేవుని బిడ్డ. ఇంకా నువ్వు ఎవరి ప్రార్థనలు ప్రభు వింటాడు? అన్యజనుల యొక్క ప్రార్థన కూడా దేవుడు వింటాడు. మీలో ఎవరైనా, మాకు ఈ దేవుడు అంటే ఎవరో తెలియదండి, యేసయ్య అంటే మేము అన్యజనులుగా ఉండొచ్చాం, మా బాధలు తీరిపోతాయా, మా కష్టాలు తీరిపోతాయా అని మీరు ఒకవేళ ఆ దేవుడు మమ్మల్ని దర్శిస్తాడో లేదో అని మీరు అనుకుంటున్నారేమో. తన ప్రజలు కానటువంటి అన్ని జనులు ప్రార్థన కూడా దేవుడు వింటారు. ఎందుకో తెలుసా? అన్ని జనులు సృజించిన వాడు కూడా ఆయనే కాబట్టి. ప్రియులారా, 86వ కీర్తన 10వ వచనంలో మనం చూస్తే, నీవు సృజించిన అన్ని జనులు కూడా నీ సన్నిధికి వచ్చి నమస్కారం చేయుదురు.
ప్రతి మోకాలు ఆయన సన్నిధిలో సాష్టాంగ నమస్కారం చేస్తుంది. అది దేవుని హృదయవాంఛ. ఈ రోజున ప్రతి ఒక్కరికి కూడా ఈ శుభవార్త, ఈ సువార్త ప్రతి ఒక్కరిని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరిని చేయి చాపుతూ ఉన్నాడు. రండి నా సన్నిధికి, నా వాక్యం వినటకు రండి ప్రజలారా అని అన్ని జనులు కూడా దేవుడు పిలుస్తున్నాడు. దేవుని ప్రజలారా, అన్ని జనులకు సువార్త ప్రకటించబడుట దైవ చిత్తము కాదేమో అనుకున్నారు పేతురు, అతనితో పాటు ఉన్నటువంటి యూదులైన వారు. అన్ని జనుల యొద్దకు వెళ్లి భోజనం చేసి వచ్చాడని, అన్ని జనులు సువార్త చెప్పాడని గొడవలు పెట్టుకున్నారు. అయితే దేవుని యొక్క ఉద్దేశాన్ని పేతురు ద్వారా గ్రహించుకున్నప్పుడు పశ్చాత్తాపడ్డారు. మన సొంత అభిప్రాయము కన్నా దేవుని యొక్క వాక్యానికి విలువ ఎవరైతే ఇస్తారో, వాక్యములో ఉన్నదే సత్యమైంది, మన ఆచారములు, మన పద్ధతులు, మన కట్టుబాట్లు కాదు గాని దేవుని యొక్క కట్టుబాట్లు ఏమిటి, దేవుని యొక్క ఆజ్ఞలేంటి, మనం ఏ విధంగా ఉండాలని, ఏ విధంగా ఉంటే ఫలిస్తామని, మన ఆత్మీయ జీవితంలో వర్ధిల్లాలంటే మనం ఏం కలిగి ఉండాలని వాక్యం సెలవిస్తున్నది అనేది ఎందరైతే వాక్యపు లోతుల్లోనికి వెళ్తారో వారిని దేవుడు దర్శిస్తాడు. మన చుట్టూ మనం కట్లు కట్టుకుని ఇది నా ఆచారం, నా పద్ధతి అంటే ప్రభు నీ మధ్యలోకి రాలేడు. అన్య జనాంగంలో నుంచి వచ్చినటువంటి దేవుని బిడ్డ ఇక్కడ కూర్చొని ఉంటే ప్రభు నేను పిలుస్తున్నాడు, ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఆయన తన శక్తితో నేను నింపడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన నిన్ను స్వస్థపరచడానికి, నీ కృంగిన స్థితిని మేలైన స్థితిగా మార్చడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ఆయన సృజించిన అన్ని జనులు ఆయన సన్నిధికి వచ్చి ఆయన ఎదుట సాష్టాంగ నమస్కారం చేస్తారని వాక్యంలో రాయబడి ఉన్నది. పిల్లల ఇంకా ఎవరి ప్రార్థనలు దేవుడు వింటాడు? దిక్కులేని వారి ప్రార్థనలు దేవుడు వింటానంటున్నాడు. 102వ కీర్తన 17వ వచనం. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థనలు నిరాకరింపక వారి ప్రార్థనల వైపు తిరిగి ఉన్నాడు. డిఎల్ మూడీ, క్రైస్తవ సమాజం అంతటికీ కూడా డిఎల్ మూడీ అనే ఒక గొప్ప దైవజనుడి గురించి అందరికీ తెలిసిన విషయమే. అతను కూడా ఒక అనాథే. ఆయనను ఏంటి ప్రభు కనికిరాన్ని పొందుకుని అనేక మందిని ఆదరించి నరకంలో నుంచి నిత్య జీవంలో నడిపించే ఒక గొప్ప సాధనంగా దేవుని యొక్క హస్తములో వాడబడిన దైవజనుడు డిఎల్ మూడీ. డేవిడ్ లివింగ్స్టన్ స్కాట్లాండ్ లో పేద కుటుంబంలో ఇతను పుట్టాడు. 10 సంవత్సరాల వయసులోనే మరి పత్తి మిల్లులో పనిచేసేటువంటి వాడు. ఇతను కూడా ఒక దేశానికి ఒక మిషనరీగా దేవుడు పంపించి ఆయన పాదసేవలో బలంగా వాడుకున్నాడు. ప్రియులారా, జాన్ న్యూటన్ ఇతను 7 సంవత్సరాల వయసులోనే తన తల్లిని కోల్పోయాడు. ఒక గొప్ప ప్రసంగికుడుగాను, గొప్ప ఆరాధికుడుగాను అతను పాడి రచించినటువంటి ఆ పాటలు పాడుతున్నప్పుడు దేవుని యొక్క శక్తి బలంగా దిగి వచ్చేది. వీళ్ళందరూ ఎవరు? బీదవారు. వీళ్ళు అనేకులు అనాథలు. వాళ్ళ తల్లిదండ్రులు ఎవరో కూడా వాళ్ళకి తెలియదు. కొంతమందికి అనాథలు మేమని చెప్పుకోవడానికి చాలా మంది ఇష్టపడరు. ఎందుకంటే సమాజంలో అనేకులు చిన్న చూపు చూస్తూ ఉంటారు. అమ్మా నాన్న లేనటువంటి వారు అనాథాశ్రయాల్లో పెరిగారంట అని కొందరు అర్థం చేసుకుంటారు, కానీ కొందరు చాలా చిన్న చూపు చూస్తూ ఉంటారు. కానీ ప్రభు అనాథలైన వారిని చేరదీస్తానంటున్నాడు, బీదలైన వారిని చేరదీస్తానంటున్నాడు, తండ్రి లేని బిడ్డలు చేరదీస్తానంటున్నాడు, విధవరాండ్రును చేరదీస్తానంటున్నాడు, కృంగిన వారిని, కృషించిన వారిని, అవమానము నిందల్లో జీవిస్తున్నటువంటి వారిని, జీవితం మీద ఆశను కోల్పోయినటువంటి వారిని, బలహీనమైనటువంటి వారిని, ఎన్నిక లేనటువంటి వారిని దేవుని బిడ్డ దేవుడు ఎన్నుకుంటాడు. దానికి నీకు కావలసిన అర్హత ఒకటే, అయ్యా నువ్వు నన్ను దర్శించని నువ్వు ప్రార్థన చేయి. ఇంక నువ్వు మనం ముందుకు వెళ్తే లాజరు యొక్క దేహాన్ని కుక్కలు నాగుతూ ఉండే. కుక్కల్లో ఒక కుక్క అనుకున్నాయేమో, ఎందుకంటే మనుషుల్లో ఒక మనిషిగా ఎలాగో అతను ఎన్నిక చేయబడలేదు కాబట్టి కుక్కలకి ఇచ్చే ఆహారం, ఆ ఇస్తరులో ఉన్న ఆహారం తిని బ్రతికాడు. అయితే మాత్రం ఏంటి, మనుషుల దృష్టిలో అతడు కుష్ఠరోగి, మనుషుల దృష్టిలో అతడు ఒక దరిద్రుడు, బీదవాడు. ఏ శాపం చేసుకుంటే ఇంత దరిద్ర స్థితి పట్టిందో అని అన్నారే గాని కట్టుకోవడానికి వస్త్రం ఇవ్వలేదు, తినడానికి ఆహారం ఇవ్వలేదు. ఆయన అతను చనిపోయినప్పుడు పరలోకలోంచి దేవుని యొక్క దూతలు వచ్చాయి. ఆయన అబ్రహాము యొక్క కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నారు. ఇది దేవుని బిడ్డలకు ఇవ్వబడిన ధన్యత. దేవుని ప్రజలారా, ఇంకను ఎవరి ప్రార్థనలు ప్రభు వింటాడు? కలవరముతోనూ ఆందోళనతో వచ్చే వారి ప్రార్థనలు దేవుడు వింటారు. ఇక్కడ వాక్యంలో మనం గమనిస్తే యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం, లెట్ నాట్ యువర్ హార్ట్ బి ట్రబుల్డ్ అంటున్నాడు దేవుడు. మీ హృదయములను కలవరపడనివ్వకుడి అంటున్నాడు. దేవుని బిడ్డ, ఈ రోజు కలవరంతో వచ్చావా? మనశ్శాంతి లేకుండా వచ్చావా? ప్రభు నన్ను దర్శిస్తాడేమో అనే ఒక ఆతృతతో వచ్చావా? కలవరంతో వచ్చిన దేవుని బిడ్డ, ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. మీ హృదయమును కలవరపడనివద్దు అంటున్నాడు. మీ హృదయంలో నిబ్బరము కలిగి ఉండి నేను దర్శిస్తాను అంటున్నాడు. ఈ రోజు తల్లిదండ్రులు బిడ్డల విషయంలో దిగులతో, చింతతో వచ్చారేమో, వారి భవిష్యత్తు ఏంటో అర్థం కాకుండా అయోమయంతో వచ్చారేమో. దిగులు పడకండి. తల్లిదండ్రులు మీరు ప్రార్థన చేస్తూ ఉండండి. మీ మధ్యలో మీ పిల్లల జీవితాలను దేవుడు స్థిరపరుస్తాడు. మీ పిల్లలను దేవుడు ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. ఆయన మేలుతో మీ పిల్లల ప్రాణమును తృప్తిపరుస్తాడు. రక్షణానందంతో వారిని అలంకరిస్తాడు. మీరు ఆశించిన దానికన్నా గొప్ప కార్యాలు మీ బిడ్డల ద్వారా మీరు చూడబోతున్నారు యేసు నామములో. హల్లెలూయా. ఆయన అనేకమైన అపజయాల నుంచి నీ బిడ్డలను తప్పిస్తాడు. అనేకమైన ఘోరమైన పాపాల్లో ఉన్న నీ బిడ్డలను దేవుడు తప్పించి పరిశుద్ధులుగా మారుస్తాడు. అగస్టిన్ ఒకప్పుడు పాపములతో మునిగి తేలాడు. తల్లి చనిపోయిందని చెప్పినా చూడటానికి కూడా రానటువంటి దౌర్భాగ్య పరిస్థితి. కానీ అదే అగస్టిన్
తల్లి బ్రతుకున్నప్పుడు రానటువంటి అగస్టిన్ తల్లి చనిపోయిన తర్వాత సంఘంలోకి వచ్చాడు. అయ్యో, నేను ఎంత ఘోరమైన పాపిని, నా తల్లి దివారాత్రులు నా కొరకు కన్నీరు కార్చి ప్రార్థన చేసేదే, ఆమె ప్రేమను నేను ఎప్పుడూ పొందుకోలేకపోయాను. ఆమె ఎంతగా నన్ను ప్రేమించింది. ఆమె ప్రాణం పోతూ ఉన్నప్పుడు ఎన్నోసార్లు నా కబుర్లు పంపించి నేను క్లబ్బుల్లో పబ్బుల్లో తిరిగాను, నా ఇష్టానుసారంగా నేను బ్రతుకుతూ వచ్చాను అని ఏడవటం ప్రారంభించాడు. ఆ అగస్టిన్ దేవుడు పరిశుద్ధాత్మ శక్తి అతనిపైకి దిగిరాగా అతనిలో ఉన్న శరీరానుసారమైన స్వభావము పోయింది. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క శక్తి నీ పైకి దిగొస్తే నీ కుటుంబంలో వ్యభిచారులున్న, త్రాగుబోతులున్న, జారులున్న, మూర్ఖులు ఉన్న, మూడులు ఉన్న, వ్యతిరేక స్వభావం కలిగిన వారైనా వారి హృదయాలు దేవుడు దున్నిన భూమి వలె చేస్తాడు. మీరు నమ్మాలి. నా యొక్క కుటుంబస్తుల యొక్క హృదయాలను దేవుడు దున్నిన భూమి వలె చేస్తాడని నమ్మాలి. ఇప్పటి వరకు ఏ కార్యాలు జరగలేదు, ఇక కార్యాలు జరగవేమో అని నువ్వు అనుకోవద్దు. నీ దేవుడు గొప్పవాడు. సేవ చేశాను, సేవకు తగిన ప్రతిఫలం నాకు లేదు, నా ప్రయాస అంతా కూడా వ్యర్థమైపోయింది, నా సంఘం నన్ను విడిచి వెళ్ళిపోయింది, నా ప్రయాసను నా సువార్తను వినినటువంటి వారు లేరు అని ఒకవేళ దైవజనుడా, దైవజనురాలా, దేవుని పరిచర్యలో వాడబడుతున్నటువంటి వారులారా, మీరెవరైనా ఇక్కడ కూర్చొని ఉంటే, అమ్మా నీ ఓర్పు నశించిపోతూ ఉన్నదా? నేనెంత కష్టపడి దేవుని యొక్క పాద సేవ చేస్తున్నా ఫలం లేదని ఏడుస్తున్నావా? దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడమ్మా. సువార్త ప్రకటించడం మానివేయవద్దు. వ్యక్తిగత సువార్త అద్భుతమైనది. సంఖ్యలతో బంధించలేనటువంటి 2000 దురాత్మలు పట్టిన వ్యక్తిని దేవుని యొక్క సువార్త ద్వారా ప్రభువు బంధించాడు. పాపాత్మురాలైనటువంటి సమరయ స్త్రీ పరిశుద్ధ సువార్త ద్వారా పవిత్రురాలుగా మార్చబడ్డది. పాపాత్ముడైనటువంటి జక్కయ్య దేవుని యొక్క సువార్త ద్వారా అబ్రహాము యొక్క కుమారుడుగా పిలువబడ్డాడు. సువార్త దీపాన్ని మోసుకుని వెళ్తున్నటువంటి దైవజనమ, దేవుని ప్రజలారా, నిరుత్సాహపడకండి. బలిష్టమైన దేవుని చేతి కింద దీన మనస్సు కలిగి ఉండండి. నీ ప్రయాస వ్యర్థము కాదు, నీ కష్టం వ్యర్థము కాదు. ఒక రోజు రాబోతూ ఉన్నది, నీ కొమ్మును దేవుడు లేవనెత్తుతాడు. నువ్వు పడిన ప్రయాసకు తగిన ప్రతిఫలము భూమి యందు పరమందు కూడా 100 రెట్లు పొందుకునే విధంగా దేవుడు చేస్తాడు. ఇంకా నువ్వు ఎవరి ప్రార్థనలు ప్రభు వింటాడు? ఓర్పును కోల్పోయిన వారి ప్రార్థనలు ప్రభు వింటాడు. ఓర్పును కోల్పోతున్నటువంటి వారు ఎంత చేసినా ఏంటి ప్రయోజనం? ఓర్పు నశించిపోయింది నాకు అంటున్నావు. కొందరికి ఓర్పు నశించిపోయింది వారు వివాహం చేసుకున్న భర్తల విషయంలో. ఏం జరుగుతూ ఉన్నది? దెలీలాలు బయలుదేరారు. దెలీలాలు వలన కుటుంబాల్లో గలిబిల్లు ప్రారంభమయ్యాయి. చక్కగా వెళ్తున్న కుటుంబం, భార్య భర్తలు ప్రేమ అనురాగాలతో కుటుంబంగా కలిసి వెళ్తున్నప్పుడు కొందరు దెలీలాలు, కొందరు దుష్టులు ప్రవేశించటం వలన నమ్మక ద్రోహం జరిగిందని వివాహితులైనటువంటి భార్య భర్త ఏడుస్తూ ఉంటారు. దేవుడు అలాంటి దెలీలాల నుంచి విడుదలిస్తానంటున్నాడు కుటుంబస్తులకి. భార్య భర్తలు ఏక శరీరం అన్నాడు దేవుడు. యవన కాలమందు వివాహం చేసుకున్న భార్యను విడవనాడు వాడు యెహోవా దృష్టికి అసహ్యుడని రాయబడి ఉన్నది. విడాకులు తీసుకోవటమో, విడిపోవటమో, కట్టుకున్న భార్యను భర్తను విసర్జించి పరస్త్రీని పరపురుషుని మోహించటము, ఇవి దైవ వాక్యానికి విరుద్ధమైనవి. దైవజనమా, ఆ స్థితిలో ఎవరైనా ఉంటే ప్రభు అంటున్నాడు, నీ ఓర్పు నశించిపోతూ ఉన్నది, ఇంకెంత కాలం అని ఏడుస్తున్నావా? నీకు ఒక శుభవార్త, నీ ఓర్పుకు తగిన ఫలాన్ని నువ్వు పొందబోతూ ఉన్నావు. స్వతంత్రత దేవుడే ఇవ్వబోతూ ఉన్నాడు. కొంతమంది పెనిన్నాల వలన బాధపడుతున్నారు. పెనిన్నా ఏం చేసింది? హన్నా పెనిన్నా వలన ఎంతగానో శోధింపబడ్డది. పెనిన్నా ప్రతిరోజు కూడా హన్నాని విసిగించి కోపము రేపేదంట. పెనిన్నాకు పిల్లలు లేకనా, భర్త ప్రేమ లేకనా, సుఖంగా జీవించకనా? కాదు, తనకు ఉన్నది మరొకరికి లేదే అనేది ఒక చిన్న చూపు, గర్వం, అహంకారం. నాకు ఇంత స్థితి ఉన్నది, వాళ్ళకి అది లేదని. ఉన్నవాళ్ళు ఉన్నట్లుగా ఉండరు. కొంతమంది లేని వాళ్ళ మీద రాళ్ళు విసురుతూ ఉంటారు. మాకింత స్థితి, ఇంత గొప్ప స్థితి మేము కలిగి ఉండటానికి కారణం మా గొప్పతనం, మా మంచితనం, మా జ్ఞానం, మా వివేకం అని పొంగిపోతూ గర్వాన్నే కంఠభూషణంగా ధరించుకుంటూ ఉంటారు. ఉన్నవాళ్ళు ఉన్నట్లుగా ఉండి లేని వాళ్ళని ఆదరించారు. చాలా మంది లేని వాళ్ళని పొడుస్తూ ఉంటారు, బాధ పెడుతూ ఉంటారు. పిల్లలు కలిగిన పెనిన్నా బిడ్డలు లేనటువంటి మరొక స్త్రీని అర్థం చేసుకోలేకపోయింది. గొడ్రాలు గొడ్రాలు అంటూ ఆమెను చిన్న చూపు చూస్తూ బాధ పెట్టి హింసించడం ప్రారంభించింది. అన్న హృదయం విసిగిపోయింది. దేవుని బిడ్డలారా, కోపము రేపుతూ ఉండేదంట. అంటే ఒక్కొక్క మారు కొందరికి కోపం వస్తే ఏ నుయ్యో గొయ్యో చూసుకుంటారు, ఏ తాడో చూసుకుంటారు, ఇంకెందుకు ఈ బ్రతుకు చనిపోవటం బెటర్ అనుకుంటారు. పెనిన్నా అటువంటి కోపాన్ని రేపుతూ ఉండేది హన్నా విషయంలో. అయితే దైవభక్తురాలైన హన్నా ఏం చేసింది? తన ఓర్పుకు ఒక పరీక్ష, తన జీవితానికి ఒక పరీక్ష, తన భక్తికి ఒక పరీక్ష. తను గొడ్రాలు గొడ్రాలు అని నింద మోసుకుంటూ బ్రతకాలని ఆవిడ అనుకోలేదు. ఏదో ఒకటి తెచ్చుకోవాలి, నేను దేవుని సంధికి వెళ్తానని విసిగిస్తున్న సమయంలో, కోపము రేపుతున్న సమయంలో రావలసిన దగ్గరికే వచ్చింది. దేవుని యొక్క దేవాలయంలో మోకరించింది. ప్రతి సంవత్సరము వచ్చేది తన భర్తతో. ఆ వచ్చిన సంవత్సరం ఎంతో ప్రత్యేకమైంది. కుమిలి కుమిలి వేచింది, దుఃఖపడ్డది, అంగలార్చింది. ఆమె బాధను అర్థం చేసుకోమని దేవుని పాదాలు పట్టుకుంది. దేవుని బిడ్డలారా, సర్వోన్నతమైన దేవుడు ఆమె దుఃఖమును ఆనందంగా మార్చాడు. ఆమె కన్నీటి బాష్పములు తుడిచివేశాడు.
ఆమె గర్భము పండే విధంగా చేశాడు. ఆమె మొదటి కుమారుడు ఒక గొప్ప ప్రవక్తగా, అనేక మంది గొప్ప గొప్ప దైవజనులను అభిషేకించే ఒక గొప్ప ప్రవక్తగా, సమూయేలుగా దేవుడు వాడుకున్నాడు. దైవజనమా, ఎవరు ఏ స్థితిలో ఉండి ఓర్పు నశించిపోయిందేమో, కొందరికి దెలీలాల వలన, కొందరికి పెనిన్నాల వలన, మరికొందరికి మరికొన్ని విషయాల వలన మీ హృదయంలో ఓర్పును కోల్పోతూ ఉన్నారు. కొంతమంది నిష్ప్రయోజనమైన స్థితి, ఇంట్లో వాళ్ళు ఏ పని చేయరు, సోమరులు, బద్ధకస్తులు. దైవజనమా, మీ ఇంట్లో వారు నిష్ప్రయోజకులుగా ఉన్నారా? వారి వలన ఏ ప్రయోజనం లేకుండా పోయిందా? అలాంటి వాళ్ళ విషయంలో మీ ఓర్పు నశించిపోతూ ఉన్నదా? నిష్ప్రయోజనమైన వారిని ప్రయోజనకరమైన వారిగా మార్చే దేవుడిని దేవుడు గొప్ప కార్యాలు చేయగలవాడు. దైవజనమా, ఎవరు ఏ స్థితిలో ఉండొచ్చినా, అన్ని జనులుగా వచ్చినా, నీతిమంతులు భక్తులుగా ఉండొచ్చినా, బీదలుగా ఉండొచ్చినా, ఆదరణ లేని వారిగా వచ్చినా, ఓర్పును కోల్పోతున్న వారిగా వచ్చినా, మీకు ఒక శుభవార్త. ఆయన సన్నిధిని వెతుకుతూ వచ్చిన మీ ప్రార్థనలు ప్రభు వింటున్నాడు. ఆయన సన్నిధిని వెతుకు వారు హృదయంలో సంతోషిస్తారు. మీ హృదయాల్ని సంతోషపరిచి, మిమ్మల్ని ఆనందభరితులుగా చేసి, మీ మీద మోపబడిన ప్రతి కాడిని ప్రభు తొలగించి ఒక నూతన ఉజ్జీవాన్ని మీ జీవితాల్లో తీసుకురాబోతున్నారు. మీ జీవితాల్లో తప్పకుండా సమాధానంతో కూడిన యేసయ్య ఆశీర్వాదాలు మీరు మోసుకొని వెళ్ళబోతున్నారు. ఇప్పటి వరకు విన్న వాక్యాన్ని నెమరు వేసుకుంటూ, మీ కర్మలు పైకెత్తి, మీ హృదయములు తెరిచి, మీ తలలు పైకెత్తుకొని, సర్వోన్నతమైన నా దైవమా, నీ వెదకు వారు హృదయంలో సంతోషిస్తారని మేము విన్నాం. అయా, నిన్ను వెదికేవారు నీ సన్నిధిలో మొరపెడతారు. నా ప్రార్థనలు వింటున్నావు ప్రభువా, పాపుల ప్రార్థనలు వింటున్నావు, పరిశుద్ధుల ప్రార్థనలు వింటున్నావు, బీదల ప్రార్థనలు వింటున్నావు, ఆధారాన్ని కోల్పోయిన వారి ప్రార్థనలు వింటున్నావు, అనాథల ప్రార్థనలు వింటున్నావు, ఓర్పును కోల్పోయిన వారి ప్రార్థనలు వింటున్నావు, అన్ని జనుల ప్రార్థనలు దేవుడు వింటున్నాడు. దైవజనమా, నీ ప్రార్థనలు యేసయ్య వింటానంటున్నాడు. నువ్వు మొరపెట్టాలే గాని నీ ప్రార్థనలు ప్రభు వింటానంటున్నాడు. నువ్వు మౌనంగా ఉంటే ఎలా వింటాడైనా? మీరు మాట్లాడండి యేసయ్యతో. పరలోకంలో దేవుడు వినాలి మీ ప్రార్థనలు. ప్రభువా, నీ సన్నిధితో రండి ప్రభువా, నా ప్రార్థనలు వినువాడా, నన్ను దర్శించండి అయ్యా, నాకు విడుదల దయచేయండి అయ్యా, నాకు స్వతంత్రం దయచేయండి అయ్యా, నా కుటుంబంలో సమాధానము, నెమ్మది, సంతోషము దయచేయండి అయ్యా, రక్షణ ఆనందముతో మమ్మల్ని అలంకరించండి అయ్యా, నీ జీవంతో మమ్మల్ని దర్శించండి ప్రభువా. ప్రార్థనలు వినువాడా, అందరి ప్రార్థనలు వినువాడా, నా ప్రార్థన వింటున్నా. దేవుడు వినటానికి వచ్చాడు ప్రియులారా. అయితే మీరు మొరపెడుతూ ఉన్నారా? మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారా? చేసే 2 నిమిషాలు ప్రార్థన నీ జీవితకాలం అంతటికీ కావలసిన ఆశీర్వాదం ఇస్తుందని మర్చిపోవద్దు. నీ జీవితకాలం అంతటికీ సరిపడ దీవెనను మోసుకుని వెళ్తామని మర్చిపోవద్దు. దేవుని యొక్క నామాన్ని ఘనపరుద్దాం. ఆయన వాక్యాన్ని మనం హెచ్చిద్దాం. ఆయన వాక్యాన్ని మనం నమ్ముకుందాము. కృతజ్ఞులం అవుతాం. ప్రార్థన చేద్దాం. ప్రార్థన, మీ ప్రార్థన పరలోకంలో తండ్రి ఆత్మస్వరూపిగా మీ పక్కనే ఉన్నారు. ఆయన వింటూనే ఉన్నారు. మీ కంఠస్వరాలు తెరవండి. ఓ దేవుని యొక్క సన్నిధిలో మనం హృదయాలు తెరవాలి. మనం ఆనందించాలి, మనం సంతోషించాలి. తండ్రితో బిడ్డలు మాట్లాడినట్లుగా మనం మాట్లాడాలి. మన హృదయాంతరంగులు తెరవబడాలి. మనం బిడియముగా ఉండకూడదు, భయపడుతూ ఉండకూడదు. తండ్రి తన బిడ్డతో మాట్లాడినట్లుగా నీ దేవుడు నీతో మాట్లాడతాడు. తండ్రి తన బిడ్డల పట్ల జాలి పడినట్లుగా నీ దేవుడు నీ పట్ల జాలి కలిగి ఉన్నాడమ్మా. దయగల ఆ దేవుని హస్తాలకు నిన్ను అప్పగించుకో. జాలి కలిగిన ఆ దేవుని హస్తాలకు నిన్ను అప్పగించుకో. ఆయన కృపాసనం యొద్ద నీ యొక్క హృదయాన్ని కృమ్మరించు. గొప్ప ఆశీర్వాదాలు, దీవులను స్వతంత్రించుకుంటారు. ఇది నిజం. గొప్ప ఆశీర్వాదాలు మీరు మోసుకొని వెళ్తారు. అతీతమైన దేవుని యొక్క శక్తితో మీరు నింపబడతారు. గొప్ప స్వస్థతను మీరు అనుభవిస్తారు. అశుద్ధ దేవుని యొక్క కాపుదల మీకుంటుంది. ఉజ్జీవకర్త బలపరచండి, నడిపించమని ప్రార్థించిన ప్రతి బిడ్డ జీవితంలో భారమును కొట్టివేస్తున్నాను యేసునామములో. థ్యాంక్ యూ జీసస్. ప్రార్థనలు నీవు సర్వోన్నతమైన దేవుడు యేసుక్రీస్తు శక్తిగల నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము మా ప్రియ తండ్రి. ఆమేన్.